మిగిలిన ప్రాణులకు ఆ అధికారం లేదు. రామ అనమంటే 84 లక్షల జీవరాశులలో 83,99,999 జీవులు అనలేవు. రామ అని నేర్పగా నేర్పగా అంటుంది కాబట్టి చిలుక రామచిలుకైంది రామశబ్దం చెప్తే. మనం శ్రీరామ 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 అనగలం. రామ అన్న మాట అన్నంత మాత్రం చేత పాపరాశి ధ్వంసం అవుతుంది. మాట్లాడగలగడం ఒకెత్తైతే ఏది మాట్లాడాలో అది మాట్లాడగలగడం జీవితంలో గొప్ప అదృష్టం. పనికి మాలిన మాటలు మాట్లాడడానికి ఉపయోగించినంతగా తనని తరింప చేసుకోవడానికి పనికొచ్చేటటువంటి మాటలను జీవి మాట్లాడడానికి ఇష్టపడడం. ఎందుచేత అంటే మనసు వ్యామోహాన్ని కోరుకుంటుంది. అది మంచి మాట, భగవత్ సంబంధమైన పలుకు, భగవన్నామాన్ని పలుకుతూ ఉండడానికి ఇష్టపడదు. కానీ అందుకే స్వరపేటిక ఉంది కదా, మాట ఉంది కదా అని భగవన్నామం నేను పలుకుతానంటారేమో, అదంత సాధ్యమైన విషయం కాదయా. భగవన్నామం పలకడానికి భగవదనుగ్రహం ఉండాలి. ఎవరు భగవంతుని యొక్క అనుగ్రహానికి పాత్రుడయ్యాడో వాడే భగవన్నామమును చెప్పగలడు. అందుకే పెద్దలైన వారెవ్వరూ నేను భగవన్నామం చెప్తానని చెప్పలేదు. భగవన్నామము నా చేత పలికించమని పరమేశ్వరుణ్ణి అడిగారు. హరునకు విభీషణునకు అద్రిజకున్ తిరుమంత్రనాజమై కరికి నహల్యకున్ ద్రుపదకన్యకునార్తి హరించు చుట్టమై బరగిన ఎట్టి నీ పతితపావన నామము నాదు జిహ్వపై నిరంతరము నటింపచేయుమి కదా శరథి కరుణాపయోనిధి అని అడిగాడు గోపరాజు గారు. అయ్యా రామా, నీ నామాన్ని నా నాలుక మీద నర్తింపచేయవయా అని అడిగాడు. దూర్జటి కాళహస్తిలో కోరుకున్నాడు. పవి పుష్పంబగు అగ్ని మంచగు ఆకూపారం భూమిస్థలంబగు శత్రుండతిమిత్రుడౌ విషము దివ్యాహారమౌనెన్నగా అవనీమండలి లోపలన్ శివ శివేచ్ఛాభాషణోల్లాసకిన్ శివానీ నామము సర్వవస్యకరమౌ శ్రీకాళహస్తీశ్వర అన్నాడు. భాగవతంలో పోతన గారు బ్రహ్మహత్యానేక పాపాటవులకగ్ని కీలలు హరినామ కీర్తనములు అన్నారు. ఎంతంత పెద్ద పాపాల్ని కాల్చేసేటటువంటి అగ్నిహోత్రం భగవన్నామం. ఆ భగవన్నామాన్ని పలికితే చాలు. తూలిన చోట, కొట్టబడి కుందిన చోట, మహాజ్వరాదులను ప్రేలిన చోట, సర్పముఖ పీడలు పొందిన చోట ఆ హరినామము పలికితిరేని ఆ యముని యాతనావితతి పొందరు దుష్టభావములంటారు పోతన గారు. కన్నుకుని పడిపోయినప్పుడు కూడా భగవన్నామం చెప్పగలగాలి. తలుపు సందులో వేలు పడిపోయినా అబ్బా అనకుండా రామా అనగలగాలి. జ్వరం వచ్చినప్పుడు కూడా భగవన్నామం పలకగలగాలంటే మనసుకి అంత తర్ఫీదుని ఇవ్వాలి భగవన్నామం. అప్పయ్య దీక్షితుల వారని యజుర్వేదంలో పుట్టలేదని ఏడిచాడు ఆయన. మహానుభావుడు, అంతటి శివభక్తి తత్పరుడు. ఆయనకి విష్ణుభేదం లేదు, అంత గొప్ప శివభక్తుడు. ఆయన ఒకానొకప్పుడు తన శిష్యుల్ని పిలిచి, ఒరే నేను పిచ్చెక్కేటటువంటి మందు ఒకటి తాగేస్తాను, దాని ప్రభావం 1 గంటన్నర సేపు ఉంటుంది, అప్పుడు నేను ఉన్మాదిగా ఉంటాను, పిచ్చివాడని. నేను తెలివిలో జాగ్రత్తగా ఉన్నప్పుడు భగవన్నామం చెప్పడం గొప్ప కాదు, నేను ఉన్మత్తావస్థలో ఉన్నప్పుడు ఏది పేలుతున్నానో మీరు కిటికీల దగ్గర కూర్చుని వ్రాయండి. గురువుగారి నోటి వెంట వస్తోంది, తప్పులు మాటలు మాట్లాడారని వ్రాయడం మానకండి. నా మనసు దేన్ని పట్టుకుంటుందో చూడాలి, వ్రాయండి రా అన్నారు. అంటే శిష్యులు వ్రాశారు. గంటన్నరలో ఆయన పరమేశ్వరుడి మీద అద్భుతమైన స్తోత్రం చెప్పారు. పిచ్చివాడే ఉన్మత్త శతి అని, అది ఇప్పటికీ ఉన్మత్త శతకం అని అద్భుతమైన స్తోత్రం అప్పయ్య దీక్షితుల వారిది. పిచ్చెక్కిన స్థితిలో చెప్పారు ఆయన. చంద్రశేఖర భారతీ స్వామి చెప్తుండేవారు అలాగా. ఉన్మత్తావస్థలో శ్లోకాలు చెప్తే శిష్యులు రాసుకుంటే మరునాడు శృంగగిరి పీఠాల్లో వింటూ ఉండేవారు ఆయన. మనసు అంత తర్ఫీదు ఇవ్వాలి. పైన కూర్చున్న బుద్ధి మనసుని తోక జాడించకుండా నిలబెట్టగలగాలి. నోర్మొయ్, ఈ శరీరం వదిలిపెడితే మళ్ళీ వస్తుంది అనుకుంటున్నావా భగవన్నామం, పలుకు భగవన్నామం కాసేపు చెప్పుకో భగవన్నామం అని ప్రయత్నపూర్వకంగా నామం చెప్పడానికి దాన్ని అలవాటు చెయ్యాలి. భగవన్నామం మనకు ఒక లక్షణం ఉంటుంది, అందుకే భజన సంప్రదాయం వస్తుంది. మీరు చూడండి, జయ జయ శంకర హర హర శంకర, జయ జయ శంకర హర హర శంకర, కామాక్షి శంకర, కామకోటి శంకర, శృంగేరి శంకర, శారద శంకర, కాలడి శంకర, కైలాస శంకర అని భజన చేశారనుకోండి. 1 గంట భజన చేసి మీరు ఇంటికి వెళ్ళిపోతుంటే జయ జయ శంకర హర హర శంకర, కామాక్షి శంకర, కామకోటి శంకర అంటుంది నోరు. మీరు దానికి ఏది తర్ఫీది ఇచ్చేశారో అది అంటుంది. దానికి ఆ లక్షణం ఉంది.
తర్ఫీదు ఇవ్వకపోతే మంది తప్పు, బుద్ధిది తప్పు. తర్ఫీదు ఇవ్వాలి, ఇస్తే అదే పలుకుతుంది. అది పసిపిల్లాడి లాంటిది. దానికి మీరు ఏమీ ఇవ్వలేదనుకోండి, అది అగ్గిపుల్ల నోట్లో పెట్టుకుంటుంది, ప్లగ్ కన్నాల్లో వేళ్ళు పెడుతుంది. అమ్మ పిల్లవాడు పసిపిల్లవాడు పాడైపోతాడని ముచిక కోసేసి 2 వంకాయలు అక్కడ పడేస్తుంది. వాడు దాన్ని పట్టుకుంటాడు, పైకెత్తుతాడు, నోట్లో పెట్టుకుంటాడు, కొరుకుతాడు, పళ్ళు ఉండవు, మింగలేడు, దాన్ని ఆడుకుంటాడు, దాన్ని నిండా చొంగ కాల్చేస్తాడు, కింద పడేస్తాడు. ఆఖరికి వాడికి తెలుస్తుంది అమ్మ నన్ను ఏమార్చేసిందని పసిగెడతాడు. ఆ 2 వంకాయలు అవతల బారేసి ఏడుపు మొదలెడతాడు. అమ్మ కనిపెడుతుంది, వీడు కనిపెట్టేశాడు రోయ్ అని ఆ 2 వంకాయలు తీసుకెళ్ళి కడిగేసి అక్కడ పెట్టి ఎత్తుకుని ముద్దు పెట్టుకుని మళ్ళీ వెంటనే నిన్న రాత్రి నాన్నగారు నెల్లూరులో ఉపన్యాసాలు అయిపోయిన తర్వాత బయలుదేరి కాకినాడ వచ్చేసిన 2 టికెట్లు పట్టుకెళ్ళి 2 టికెట్లు చేతిలో పెడతాడు. వాడు మళ్ళీ ఆ టికెట్ అటు తిప్పుతాడు, ఇటు తిప్పుతాడు, నోట్లో పెట్టుకుంటాడు, ఉండ దొరుకుతాడు, కాసేపు ఆడుకుంటాడు, చింపేస్తాడు. వాడికి మళ్ళీ గుర్తొస్తుంది అమ్మ నన్ను ఏమార్చింది రోయ్ అని మళ్ళీ ఏడుస్తాడు. మళ్ళీ పెడుతుంది, కాస్త ఏదో ప్లాస్టిక్ డబ్బా లాంటిదో ఏదో తెచ్చి అక్కడ పడతాడు. కాసేపు మళ్ళీ దాంతో ఆడతాడు, ఆ మూతలతో ఆడతాడు, మళ్ళీ ఏడుస్తాడు, పడుకుంటాడు. అమ్మ ఏమార్చిందని తెలుసుకుని ఏడుస్తున్నటువంటి పసిపిల్లాడి లాంటి మనసుకి భగవత్ సంబంధాన్ని మార్చి మార్చి ఇవ్వాలి బుద్ధి. ఇస్తే వాడు క్షేమంగా ఉంటాడు. ఏమీ ఇవ్వకపోతే వాడే ఎంచుకుంటాడు, వాడే చేస్తాడు, ఏదో ఒకటి చెయ్యాలి, ఏదో ఒకటి చెయ్యాలి. కాబట్టి వాడు ఫినాయిల్ సీసా తీసి దాని మూత తీసుంటే దాన్ని నోట్లో పోసేసుకుంటాడు. మీరేమి ఇవ్వలేదు, వాడు తాగేశాడు. మీరు ఇచ్చారు, వాడు భద్రంగా ఉంటాడు. ఎక్కడైనా పసిపిల్లవాడు వృద్ధిలోకి వచ్చాడంటే అమ్మదే ఆ ఘనత. అలా 1000 కళ్ళు పెట్టి చూసుకుంటూ ఉంటుంది. బుద్ధి మనస్సుని అలా చూసుకుంటూ ఉండాలి. పరమేశ్వరుడు స్వరపేటికి ఇచ్చాడు. ఆ కంఠం, ఆ వాణి, ఆ మాట అంత గొప్పవి. ఆ మాట చేతనే తరించిపోతాడు. ఇక మళ్ళీ పుట్టవలసిన అవసరాన్ని కూడా పోగొట్టుకుంటాడు. ఆ స్వరపేటిక చాలా గొప్పది. అది రాత్రల్లా నిద్రపోతాం మనం. నిద్రపోయినప్పుడు దాన్ని కూడా పొర ఆవహిస్తుంది. ఆవహించి అది కూడా పొడారిపోతుంది. పొడారిపోయిన తర్వాత దాంతో పని చేయించకూడదు. పొడారిపోయినటువంటి స్వరపేటిక మీద మొట్టమొదట ఏది పడితే అది పడకూడదు. పడకుండా ఉండడానికి శాస్త్రంలో ఏం చేశారంటే భగవన్నామంతో ఆచమనం చేయించారు. ఏం కేశవ, నారాయణ, మాధవ ఈ 3 నామాలే ఎందుకు చెప్పాలి అంటే మీరు జాగ్రత్తగా గమనించండి. ఓం కేశవాయ స్వాహ అన్నాను అనుకోండి, కే కే అన్నప్పుడు నాలుక ఇలా వంగుతుంది. ఇలా వంగి ఏదో ఫ్లైఓవర్ లాగా నాలుక పైకెత్తినటువంటి మధ్య భాగం వెళ్ళి అంగిడిని నొక్కుతుంది. అంగిడిని నొక్కితే తప్ప కకారం పలకదు. కే కే ఇప్పుడు చేయకండి, ఇంటికి వెళ్ళి చేసి చూడండి. నాలుక ఇలా వంగి పై అంగిడిని నొక్కుతుంది. నొక్కితే కే అంటుంది స్వరపేటిక. అంటే శబ్దములు ఉత్పన్నమయ్యేటప్పుడు ఒకలా ఉత్పన్నమయ్యే శబ్దాన్ని కకారంతో భగవన్నామంతో పలికిస్తారు మొట్టమొదట. అందుకని కేశవాయ స్వాహ. రెండవది నారాయణాయ స్వాహ. నా అన్నప్పుడు నాలుక ఇలా ఉన్నది ఇలా అవుతుంది, దొప్పల ఇలా అయి పైకెక్కి ఈ పైన ఉండేటటువంటి దంతవరుస యొక్క వెనుక భాగాన్ని నొక్కుతుంది. నారాయణాయ స్వాహ, నారాయణాయ స్వాహ. ఇంటికి వెళ్ళి చూడండి నా అన్నప్పుడు. అప్పుడు ఒక రకంగా నాలుక తగిలితే వచ్చే శబ్దములను స్వరపేటిక పలుకుతుంది. మాధవాయ స్వాహ 2 పెదవులు కలుసుకుంటే వచ్చే శబ్దాన్ని ఉత్పన్నం చేస్తున్నప్పుడు. అక్షరములు శబ్దములు ఎన్ని రకాలుగా వస్తాయో, నాలుక ఎలా ఎలా వంగితే, పెదవులు ఎలా కలిస్తే ఎటువంటి శబ్దాలు వస్తాయో అటువంటి వాటిని ప్రధానమైనవి ఉత్తి అక్షరాలు కాకుండా భగవన్నామాలుగా కూర్చి ఆ నామం చెప్పి నీరు మినపగింజ మునిగినంత నీరు లోపలికి పుచ్చుకున్నారనుకోండి, లూబ్రికేషన్ అంటారు. సైకిల్ చైన్లో చిన్నది చుక్క 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 పెట్టుకుంటూ ఇలా తిప్పుతాడు, చైన్ అంతా తడుస్తుంది. అన్ని కన్నాల్లో చుక్క 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 ఇంధనం వేసి గిరగిరగిరగిర తిప్పుతాడు ఒకసారి ఆ నూనె అంతా అంటుకోవడానికి. అలా కేశవాయ స్వాహ మినపగింజ మునిగినంత నీటితో స్వరపేటికని శుభ్రం చేసుకుంటాడు. నారాయణాయ స్వాహ మళ్ళీ ఆ శబ్దంతో శుభ్రం చేస్తాడు. మాధవాయ స్వాహ శుభ్రం చేస్తాడు. ఇన్ని రకాలుగా పలకడానికి వీలుగా దాంట్లోకి నీరు చేరి శుభ్రం అవుతుంది. అయ్యాక ఇప్పుడు సైకిల్ చక్రాన్ని ఫెడల్ తిప్పినట్టు గబగబా
గోవింద మధుసూదన విష్ణు మధుసూదన త్రివిక్రమ వామన శ్రీధర హృషికేశ పద్మనాభ దామోదర సంకర్షణ అనిరుద్ధ దోక్షజ నారసింహ అచ్యుత జనార్దన ఉపేంద్ర హరయే శ్రీకృష్ణాయ నమః. షోడశ సంస్కారములు 16 సంస్కారములు మనిషికుంటే అంత్యేష్టితో కలిపి. చంద్రుడు షోడశ కళా ప్రపూర్ణుడు. 16 పరదేవతాస్వరూపం కదలికలు అని 16 నామాలు చెప్తాడు. చెప్పి అప్పుడు పూజ ప్రారంభం చేస్తాడు. అందుకని ఆచమనం భగవన్నామములలో కేశవ నారాయణ మాధవ అన్న నామాలతోటే స్వాహాకారం చెప్పి, స్వాహ అంటే దేవతలకు ఇచ్చానని. ఏ దేవతకి? స్వరపేటికది అధిష్ఠించి ఉన్నటువంటి వాగ్దేవికి. ఆ తల్లి అలాగే అనుగ్రహాన్ని ప్రసరించి నా యందు పలికి, భగవన్నామాన్ని పలికి పలికి నేను తరించిపోవాలన్న కోరికతో ఆచమనం చేస్తాడు. ఆచమనం చేసి సంధ్యావందనం చేస్తాడు. యజ్ఞోపవీతం ఉన్నవాళ్ళు సంధ్యావందనం చేస్తారు. యజ్ఞోపవీతం లేకపోతే మేము సంధ్యావందనం చెయ్యక్కర్లేదు కదండి అని కూర్చోకూడదు. సంధ్యావందనం సూర్యోదయాత్పూర్వము అర్ఘ్యమిచ్చి చేసినట్టే యజ్ఞోపవీతం ఉన్నవాళ్ళు. యజ్ఞోపవీతం లేని వాళ్ళు స్కాంద పురాణాంతర్గతమైనటువంటి సూర్యస్థుతిని పారాయణ చెయ్యాలి తప్ప ఉత్తినే కూర్చోమని చెప్పలేదు. ఆ సూర్యనారాయణ మూర్తిని స్తోత్రం చెయ్యాలి స్నానం చేసి. మీ అభిప్రాయాలను సూచనలను మాకు తెలియజేయాల్సిన చిరునామా భక్తి టీవీ, కేర్ ఆఫ్ రచన టెలివిజన్ ప్రైవేట్ లిమిటెడ్, రోడ్ నెంబర్ 92, జూబ్లీ హిల్స్, హైదరాబాద్ 5,96,000. మా ఇమెయిల్ ఐడి bhakti@gmail.com. మా వెబ్సైట్ www.bhaktitv.org. ఫోన్ నెంబర్ 9010222333.